నమస్తే వెల్కమ్ టు జనభేరి న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని కీలపట్ల రోడ్డులో నూతనంగా నిర్మించిన ఎన్పీఎస్ నేషనల్ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హాజరైన పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమరనాథ్ రెడ్డి ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం రిబ్బన్ కత్తిరించి పాఠశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పలమనేరు గంగవరం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీకు ఏ రకంగా టెక్నికల్ కోర్సెస్లో ఆప్షన్స్ ఉన్నాయి. టెక్నికల్ కోర్సెస్ నేను ఎందుకు మీకు ప్రమోట్ చేయాలనుకున్నానంటే దిస్ ద రైట్ ప్లేస్. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర. నేను యాక్చువల్గా ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన ఫస్ట్ డేనే లాస్ట్ మంత్గా నేను ఒక ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ చేయించాను. అది 4 ఏళ్ళు పట్టింది, అది ఫోర్స్ లేదు. లాస్ట్ ఇయర్ మనం వచ్చేదానికి ముందు ఒక 6 నెలలు 8 నెలల ముందు ఫోర్స్లోకి వచ్చింది. అంతవరకు దానిపైన ఎవరికి దృష్టి లేదు. అప్పుడు ముఖ్యమంత్రి కొప్పర్తిలోకి తీసుకున్నాడు ఆ ఇన్స్టిట్యూషన్. అది ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ సపోర్టు 200 కోట్ల ప్రాజెక్ట్. మనకేమంటే ఇక్కడ లోకల్గా ఉంటే మొత్తము తమిళనాడు మనకేది ఉండే ఇండస్ట్రియలైజేషన్ అంతా హొస్కోట, లాబస్పేట, నర్సాపూరు, ఇటుపక్క హొస్సూరు, ఇక్కడ మనకు రాణిపేట, టోటల్ కనెక్టెడ్ ఇండస్ట్రియల్ ప్లేస్. రైట్ ప్లేస్ ఇస్ పలానా. ఇక్కడ నువ్వు చేస్తే 3 స్టేట్ల నుంచి నీకు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ట్రైన్ అయితే వాడికి ఈజీ అవుతుంది. ఇండస్ట్రీకు వాడికి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్, కావాల్సినటువంటి లేబర్, టెక్నికల్ లేబర్ నువ్వు సపోర్ట్ చేసినావు అనుకో, నీ దగ్గరకు వచ్చి తీసుకుంటాడు. అందుకని దాన్ని మీద తగరారు చేస్తే నాకు అన్యాయం జరిగా. లాస్ట్లో నేను ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నాకు అది కావాలా, నాకు ఈ అంటే ఇస్తానని చెప్పినాడు. నేను రాసిన లెటరు రాస్తే ఇప్పుడు అమరావతికి షిఫ్ట్ చేసినాను. మొన్న అడిగినాను క్లియర్గా, నేను ఒక్కటి అడిగితే నాకు చేయలా, నువ్వు నాకు ఇబ్బంది పెట్టినామని స్ట్రైట్ మంత్రికి పోతే కూడా బాధ లేదు, కానీ నాకు కావాల్సిన ఇన్స్టిట్యూషన్ ఇవ్వలేకపోతే అని బాధ. ల్యాండ్ కూడా ఇచ్చింది, రెడీగా ఉంది మనకు. ఇప్పుడు మనం మార్కెట్ ఇచ్చినా కదా, 33 ఎకరాలు, 10 ఎకరాలు ఖాళీ ఉంది. దాంట్లో తీసుకొని హైవేలో ఇచ్చింటే నీకు ఎక్స్ప్రెస్ వే బంగారుపాడు, ఎక్స్ప్రెస్ వే ముగిలి 4 లైన్, ఇది 4 లైన్. 4 లైన్ టెండర్స్ ఆల్రెడీ డిపిఆర్ కూడా పిలిచేసినారు. 4 లైన్. ఇన్ని యాక్సెస్ ఉండే ప్లేస్, రైట్ ప్లేస్. అందుకే అది పోయింది. మీరెవరన్నా ప్రైవేట్ వాళ్ళన్నా దాన్ని కరెక్ట్గా టేక్ ఓవర్ చేయండి. మీ దగ్గరికి పరిగెత్తా వస్తారు ఇండస్ట్రీస్ అని అడుగుతున్నాను. వాడికి కావాలి. ఎక్కడ పోతున్నాడు? బీహార్ పోతున్నాడు, వెస్ట్ బెంగాల్ పోతా ఉంటాడు, టెక్నికల్ మ్యాన్ పవర్ లేదు. అన్నీ నార్త్ ఇండియాకి పోతా ఉంటాడు. నార్త్ ఇండియా నుంచి వచ్చి పనిచేస్తాడు. ఇక్కడ ఎవరున్నారు మన దగ్గర? ఇక్కడ నీకు అవకాశం, ఆప్షన్స్ ఉంటే మనోళ్ళే తయారవుతారు. ఇక్కడి నుంచి వాళ్ళకి ఈజీగా చుట్టుపక్కల మనం కర్ణాటక, తమిళనాడు మొత్తం కూడా ఇక్కడి నుంచి రైట్ థింగ్ ఏమనంటే అవగాహన చేయాలి.